హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ SravS. ఇవాళ వీడియో వచ్చేసి మష్రూమ్తో జస్ట్ 10 నిమిషాల్లో తయారు చేసుకునే ఒక మంచి సైడ్ డిష్ రెసిపీని మీకు చూపించబోతున్నానండి. ఇది మనకి పప్పు, సాంబార్, రసం ఇలా ఎందులోకైనా సరే సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. జస్ట్ 10 అంటే 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. మరి లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దామా? ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని ప్యాన్లో వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం దోరగా వేయించుకోండి. ఇవి కాస్త వేగాక ఓరెమ్మ కరివేపాకు, 1 పచ్చిమిర్చి చీలికలు, 2 లేదా 3 వెల్లుల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవి కూడా కాస్త దోరగా వేగిన తర్వాత 1/2 కప్పు పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, 1/2 కప్పు పొడవుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా ఆనియన్స్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. అలాగే నేను వచ్చేసి 200 గ్రాముల మష్రూమ్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. మష్రూమ్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మష్రూమ్కి బాగా పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే మనకి ఇలా మష్రూమ్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం కూడా డ్రై అయ్యేంత వరకు మూత పెట్టకుండా బాగా రోస్ట్ చేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పాల మీగడ వేసుకోండి. ఇది జస్ట్ ఆప్షనల్ అండి, వేస్తే బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా పౌడర్ని వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి మష్రూమ్ బెల్ పెప్పర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పప్పు, రసం, సాంబార్ ఇలా ఎందులోకైనా సరే సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా ఇది మనకి రోటీ, చపాతీ, ఫ్రైడ్ రైస్ ఇలా ఎందులోకైనా సరే కాంబినేషన్గా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇలా చేసి పెడితే మష్రూమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. మీలో ఎవరైనా ఈ రెసిపీని ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఎప్పుడు నేను కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.